మొన్న వచ్చిన వరదల్లో ఏలేరు రిజర్వాయర్ సర్ప్లస్ అయ్యి కొన్ని వేల ఎకరాలు మునిగింది వాస్తవం. దాంట్లో ఊహించని వరద ఒక్కరోజు చింతపల్లి, వైరామవరం, కేడిపేట ప్రాంతాల్లో 15 సెంటీమీటర్ల వర్షం పడింది. అంటే 150 మిల్లీమీటర్ల వర్షం ఒక్క రోజు పడితే, ఒకరోజు 40,000 చిల్లర 47,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తే, కింద 27,000 వదిలిపెడితే నిజంగా ముంపు గ్రామాలు ముంపు వచ్చింది, నష్టం వచ్చింది రైతులకు. కానీ ప్రాణ నష్టం జరగకుండా డిపార్ట్మెంట్, గవర్నమెంట్, మినిస్టర్స్ అందరూ మానిటర్ చేశారు. నేను ఒక్కటి అడుగుతుంటా, మొన్న 47,000 క్యూసెక్స్ వచ్చినాయి ఇన్ఫ్లోస్. 2003లో 42,000 వస్తే పూర్తిగా ఫ్లడ్ ఎఫెక్ట్ అయ్యి వరదలకి మునిగిపోయినాయి వేల ఎకరాలు. 42,000 వస్తే 2003లో. 2020లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 17,000 క్యూసెక్స్ ఇన్ఫ్లో వస్తే, 17,000 వస్తే కాకినాడ దాకా మునిగిపోయింది. కాకినాడ దాకా 17,000. కానీ ఈరోజు 47,000కి కాకినాడ దాకా వరదలు నష్టం జరగలే, మన ప్రాంతం నష్టం జరిగింది. దీనికి జగన్మోహన్ రెడ్డి, అరే నువ్వు వరదల్లో పోయి ఇళ్లలో ప్యాలెస్ లో కూర్చొని పోయి ముద్దులు పెట్టుకుంటా, క్రాకర్స్ టపాసులు కాల్పించుకుంటా, చేతులు ఊపుకుంటా, మ్యాన్ మేడ్ మిస్టేక్ ఇది అని చెప్పాడు. అవును, మ్యాన్ మేడ్ మిస్టేకే. జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి మేడ్ మిస్టేక్. వెన్ హీ వాజ్ చీఫ్ మినిస్టర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రిజర్వాయర్ కింద ఉండే కెనాల్, ఈ రోజు వరదలకు కారణమైన కాలువని 10,000 క్యూజిక్స్ కెపాసిటీని 70,000 క్యూజిక్స్ చేసి మోడర్నైజేషన్ లో 292 కోట్లకి టెండర్స్ పిలిచి, టెండర్స్ అయిపోయి వర్క్ ఆర్డర్స్ ఇచ్చి పని మొదలు పెట్టి, అప్పుడు నీ గవర్నమెంట్ వస్తే రివర్స్ టెండర్స్ పేరుతో ఫుల్ స్టాప్ పెట్టి ఇంట్లో కూర్చోబెట్టావు. 5 ఏళ్ళు టచ్ 10,000 క్యూజిక్స్ ప్రవాహాల కెపాసిటీని, సామర్థ్యాన్ని 70,000 క్యూజిక్స్ సామర్థ్యానికి పెంచారు. ఎందుకంటే 23లో 42,000, 20లో 17,000 ఇవన్నీ చూసిన తర్వాత ఈరోజు 47,000 వచ్చినాయి. అందుకంటే తక్కువ నష్టము, అంతకంటే తక్కువ. నీ టైంలో 2017లో కాకినాడ దాకా వరద ముంపు గురైంది. ఈరోజు కాకినాడ దాకా మనకుండా ఆగారు. ఒకవేళ దురదృష్టం, నువ్వు చెప్పిన ప్రకారం నీకు అసలు క్యూజెక్స్ అంటే తెలియదు, ఒక టీఎంసీ అంటే తెలియదు, ఇన్ఫ్లో అంటే తెలియదు, అవుట్ఫ్లో అంటే తెలియదు, ప్యాలెస్ లో కూర్చొని రాజకీయం చేసినాడు. వరదల సహాయం, వరద బాధితుల్ని వాళ్ళని పరామర్శించే కూడా చాతకానోడు. నీకెంతసేపు రాజకీయం, మేము దోచుకునేది పోయిందేనని, రాష్ట్రపతి పాలన రావాలా, ప్రజలు నీకు 11 సీట్లు ఇచ్చి నేను ఇంటికి పంపిస్తే 161 సీట్లు కూటమికి ఇస్తే రాష్ట్రపతి పాలన వచ్చా, 20 ముఖ్యమంత్రి కావాలంట. ఏం మాట్లాడుతున్నావు? నీ టైంలో నీ వల్ల జరిగిన ఈ రాష్ట్రంలో 2 శాఖలు మూతపడ్డాయి. ఒకటి నీటిపారుదల శాఖ, ఇరిగేషన్, 2 వ్యవసాయ శాఖ, అగ్రికల్చర్. ఈ 2 మూతేశావు. మా టైంలో 2014-19లో రాష్ట్రం విభజన జరిగి ఉన్న కష్టాల్లో ఉన్న రాష్ట్రంలో, నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో 63,000 కోట్లు ఖర్చు పెట్టాం. నీటిపారుదల శాఖకి 63,000. నీ 19-24 మధ్య అంతే అమౌంట్ ఖర్చు పెట్టాలంటే, అంతే వాల్యూ ఆఫ్ వర్క్ జరగాలంటే ఎస్ఎస్ఆర్ రేట్ తో కలుపుకుంటే, పెరిగిన ఎస్ఎస్ఆర్ రేట్స్ తో మినిమం 80,000 కోట్లు ఖర్చు పెట్టుండాలి. నువ్వు పెట్టింది 20,000. 20,000 ఎక్కడ పెట్టావు? కోస్తా ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశావు. ఎందుకంటే పిఎల్ఆర్, పెద్దిరెడ్డి, చిన్నిరెడ్డి, ఆరెడ్డి, ఈ రెడ్లకి వాళ్ళు అడిగిన జిల్లాల్లో వర్క్స్ ఇచ్చి, వాళ్ళు అడిగిన జిల్లాల్లో టెండర్స్ పిలిచి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేసే వర్క్లు 20,000 కోట్లు కూడా దేనికి పనికి రాకుండా చేశావు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగపడలే. కోస్టల్ ప్రాంతంలో ఇరిగేషన్ ని ముంచేసేసావు. కోస్టల్ ప్రాంతం నువ్వు మాట్లాడతావా చంద్రబాబు నాయుడు గారి గురించి? నేను చెప్తున్నాను, ఇప్పటికే 2 శాఖలు మూతపడ్డాయి. ఈ టైంలో డాన్స్ మాస్టర్స్
రికార్డ్ డాన్స్ మాస్టర్స్ ని ఇరిగేషన్ మినిస్టర్స్ చేస్తే ఆయన డాన్స్ వేసుకొని జరిగిపోయా గ్రూప్ డాన్స్ లో. ఇంకా ఇరిగేషన్ అంటే ఎవరికి తెలుసు? ఎవరు చూడాలా? తమరికి సమీక్ష చేసే ప్యాలెస్ లో కూర్చొని సమీక్ష చేసే పబ్జి ఆడుకుంటా కూర్చుంటావు. నువ్వు ఒక నిజంగా మంత్రిగా చెప్పుకునే దానికి అదే టపాసులు కాలుస్తారంటే, వరద ప్రాంతం వరద బాధితులను చూడడానికి పోతే టపాసులు కాలుస్తారా? ముద్దులు పెట్టుకుంటావా? కొంచెమన్నా సిగ్గుండబడ్డా? మొత్తం మీద ఒక్క రోజు 15 సెంటీమీటర్స్ 150 మిల్లీమీటర్లు 47,000 క్యూసెక్స్ వదిలి అతలాకుతలమైన పరిస్థితుల్లో ఆ ఏరియా రిజర్వాయర్ బ్రీచ్ కాకుండా దాన్ని కంట్రోల్ చేసిన మేనేజ్మెంట్ ని, ఆ ఇంజనీర్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి అక్కడ వచ్చి వరదలు, కృష్ణానది వరదలు చంద్రబాబు వల్ల నష్టం అంటావు, ఇప్పుడు ఏలేరిది చంద్రబాబు వల్ల నష్టం అంటావు. 2 రాష్ట్రాలు మునిగిపోయి ఉంటే 2 రాష్ట్రాలు ఏం మాట్లాడుతున్నావు? అసలు నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? నిన్ను ఏమనాలా? మ్యాడ్ అనాలా? సైకో అనాలా? ఏమనాలా? పిచ్చి ముదిరిపోయింది. జగన్మోహన్ రెడ్డి పిచ్చి ముదిరిపోయింది. ఏలేరు దాంట్లో 10,000 క్యూసెక్స్ ప్రవాహాన్ని, కాలువ ప్రవాహాన్ని 70,000 చేసేదానికి 292 కోట్ల రూపాయల టెండర్స్ పిలిస్తే దాన్ని మూల కూర్చోబెట్టినప్పుడే మ్యాన్ మేడ్ మిస్టేక్, జగన్ మేడ్ మిస్టేక్. జగన్మోహన్ రెడ్డి కొంపలు ముంచావు. ఆ రోజు చూస్తే ఇదే మాట్లాడతావు. అంత పెద్ద వరద వస్తే చంద్రబాబు ఇళ్ళుని కాపాడు. అరే చంద్రబాబు నాయుడు ఒక రోల్ మోడల్ గా నిలిచాడని చెప్పి ఈ రోజు దేశం అంతా మాట్లాడుకుంటుందా? ఆ వయసులో పోయి బురదలో, నీళ్లలో, ట్రాక్టర్లలో జేసీబీ మీద ఎక్కి తిరిగి 10 రోజులు ఇళ్ళు వదిలిపెట్టి జనం మధ్య, బాధితుల మధ్య ఉన్నాడు. జనం మధ్య. అది చంద్రబాబు. నీ మాదిరిగా ప్యాలెస్ కి పరిమితమైనడు కాదు. ఈరోజు అంటే 1 కోటి రూపాయలు ఈయన విరాళం అంట జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ఏం చెప్తారు? దేశంలో 2 రాజకీయ కుటుంబాలు రిచెస్ట్. ఒకటి శరద్ పవార్ కుటుంబం 5 లక్షల కోట్లు, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం 3.5 లక్షల కోట్లు. ఒకటి 5 లక్షలు, ఒకటి 3.5 లక్ష. వీళ్ళిద్దరు కలిస్తే అంబానీలు, అదానీలు చాలరు. మూడవ కాయన ఉండలే. 200 లక్షల కోట్లు ఉన్నాయి. నువ్వు 1000 కోట్లు ఇస్తావా? 1000 కోట్ల నష్టం జరిగితే 1 కోటి రూపాయలు ఇస్తావా? కోటి చెప్పుకునే దానికన్నా సిగ్గుండబడ్డా. కానీ ఇది 100% జగన్మోహన్ రెడ్డి మిస్టేక్. మ్యాన్ మేడ్ అంటే జగన్ మేడ్ మిస్టేక్, వేరే వాళ్ళు కాదు. అక్కడ మంత్రులు, అధికారులు, రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అందరూ పోయి ఇక్కడున్న జాయింట్ కలెక్టర్లు, ఎంఆర్ఓలు అందరూ వేసేసి రాత్రి బోర్డు అక్కడ పనిచేశారు. వాళ్ళందరినీ వరదలు వచ్చిన దానికి బాధితులుగా బాధ మనం పూర్తిగా తెచ్చలేం. ప్రభుత్వాలు ఆదుకుంటాయి. దాంట్లో అందరూ ఎంతో, ముఖ్యమంత్రి నుంచి కింద వరకు, కిందుండే రెవెన్యూ సిబ్బంది, పోలీసులు, మిగతా డిపార్ట్మెంట్స్ వరకు వాళ్ళు అవిశ్రాంతంగా కృషి చేశారు. వారు చెప్పినారు మన ఢిల్లీలో వరదలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ప్రజల్ని ఆదుకునే దానికి, బాధితులను ఆదుకునే దానికి చెయ్యాలనే దానికి ఎగ్జాంపుల్ గా చంద్రబాబు నాయుడు గారు మిగిలేరు అని చెప్పి చెప్పారు. నువ్వేంటంటే 13 కేసుల్లో ముద్దాయిగా లక్షల కోట్లు దోచుకునే దాంట్లో రోల్ మోడల్ గా మిగిలావు జగన్మోహన్ రెడ్డి. ఎంతసేపు చంద్రబాబుని తిట్టడమేనా? 3 నెలలు కాలేదయ్యా, అంత పెద్ద వరదలు వచ్చినాయి.